హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ సెలక్షన్ సాఫ్ట్వేర్స్. ఈరోజు మన మార్క్ సాఫ్ట్వేర్లో గార్మెంట్స్ వాళ్ళు పర్చేజ్ ఎంట్రీ ఎలా చేయాలో చూద్దాం. ట్రాన్సాక్షన్స్, పర్చేజ్ బిల్, ఆల్ట్ బి కొన్న మనకి పర్చేజ్ బిల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో డేట్ దగ్గర అవుతుంది కర్సర్. ఎంటర్ కొట్టగానే ముందుకి ఇక్కడ మనకి లెడ్జర్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మనం ఏ సప్లయర్ నుంచి తీసుకుంటానో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ వాళ్ళ నేమ్ లేదు అనుకోండి, మనకి సాఫ్ట్వేర్ గైడ్ చేస్తుంది ఇక్కడ F2 న్యూ అనేసి. ఇక్కడ F2 కొడితే ఇలా మనకి గ్రూప్స్ వస్తాయి, అండర్ గ్రూప్స్. ఇందులో మనకి అకౌంటింగ్ నాలెడ్జ్ కూడా అవసరం ఉండదు. మన సాఫ్ట్వేర్లో ఆటోమేటిక్గా సండే క్రియేటర్స్ సప్లయర్స్ అనేది తీసుకుంటుంది. అదే ఇంకా వేరే సాఫ్ట్వేర్ అయితే అకౌంటింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా అవసరం ఉంటుంది. అది ఆటోమేటిక్గా సండే క్రియేటర్ సప్లయర్స్ అని తీసుకుంటుంది. ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టినాక ఇక్కడ క్రియేట్ లెడ్జర్ అని ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వాళ్ళ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నామో వాళ్ళ నేమ్ వేసేసి ఎంటర్, వాళ్ళ అడ్రస్ ఎంటర్, వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి కావాలో డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. వాళ్ళ ఫుల్ అడ్రస్, వాళ్ళ మెయిల్ ఐడి, పర్సన్ నేమ్, మొబైల్ నెంబర్ ఏమన్నా మన రిక్వైర్మెంట్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ వాళ్ళకి ఒకవేళ జిఎస్టీ నెంబర్ జిఎస్టీ నెంబర్ వేసేసుకొని కంట్రోల్ కొట్టుకోవాలి. కంట్రోల్ కొడితే సేవ్ అయిపోతుంది. ఎస్కేప్. ఇలా మనకి వాళ్ళ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎవరి సప్లయర్ నేమ్ తీసుకోవాలనుకుని వాళ్ళ సప్లయర్ మీద ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొడితే నేమ్ అనేది వచ్చేస్తుంది మనకి. ఇక్కడ పార్టీ నెంబర్ అంటే వాళ్ళ పర్చేస్ బిల్ మీద ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ఇక్కడ వేసుకోవాలి. ఎంటర్. అండ్ ఆ బిల్ అనేది మనకి ఎప్పుడు వచ్చింది ఆ డేట్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు. ఎంటర్ 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 కొట్టగానే ఇక్కడ మనకి ఐటమ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఏ ఐటమ్స్ మీరు పర్చేజ్ చేసుకుంటున్నా ఆ ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడం. ఎంటర్. మనకి ఇక్కడ ఆటోమేటిక్ బార్ కోడ్ అనేది జనరేట్ అయిపోతుంది మన సాఫ్ట్వేర్లో. ఎంటర్. దాని ఎంఆర్పి ఎంత, 800. ఎంటర్. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో క్వాంటిటీ వేసుకోవాలి. ఎంటర్. అండ్ పర్చేజ్ రేట్, మీరు ఎంత తీసుకుంటున్నారో పర్చేజ్ రేట్ వేయాలి. ఎంటర్. ఆ ఐటమ్కి ఏమైనా డిస్కౌంట్ ఇచ్చారా, మీకు ఏమైనా డిస్కౌంట్ ఇస్తే ఇక్కడ డిస్కౌంట్ వేసుకోండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. అండ్ దాని ఎంఆర్పి వేసేసుకున్నాం. ఎంటర్. ఇక్కడ రేట్ అంటే సేల్ రేటు, మీరు ఎంతకు సేల్ చేస్తున్నారు. ఒక 750-700కి సేల్ చేస్తున్నారు అనుకోండి, సేల్ రేటు. రేట్ బి అంటే హోల్సేల్. మీరు ఒకవేళ హోల్సేల్లో ఇవ్వాలనుకుంటే హోల్సేల్ వేసుకోవచ్చు. హోల్సేల్ వాళ్ళకి ఒక 650కి ఇద్దాం అనుకుంటున్నాం. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇట్లా ఎంటర్ కొట్టగానే ఇక్కడ మనకి సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఐటమ్. ఎంటర్. మళ్ళీ ఐటమ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఏం తీసుకుని ఎంటర్. బార్కోడ్ నెంబర్ మళ్ళీ దీనికి జనరేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ లెటర్ ఉంటే ఆ లెటర్ 2 లెటర్స్ తీసేసుకుంటుంది మనకి ఇక్కడ. ఎంటర్. దాని ఎంఆర్పి 500. ఎంటర్. క్వాంటిటీ అండ్ పర్చేజ్ రేట్. ఎంటర్. ఏమైనా డిస్కౌంట్ వస్తే డిస్కౌంట్. ఎంటర్ 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 ఎంటర్. అంటే ఎంతకు సేల్ చేస్తున్నాం మనం, ఒక 450కి. ఎంటర్ 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 ఎంటర్. ఓన్లీ ఎంటర్ కొడితే ముందుకు వెళ్ళిపోతుంది మన కర్సర్. ఇట్లా మనం ఐటమ్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాక కంట్రోల్ కొట్టాలి. కంట్రోల్ కొడితే సేవ్ అయిపోతుంది. సేవ్. ఎంటర్ 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 కొడితే సేవ్ అయిపోతుంది. ఇక్కడ మనకి బార్కోడ్, ఈ బార్కోడ్ క్లిక్ చేస్తే మనకి బార్కోడ్ ప్రింట్ అనేది వస్తుంది. ఇలా మన సాఫ్ట్వేర్లో పర్చేజ్ బిల్ అనేది ఇలా ఎంట్రీ చేసుకోవచ్చు గార్మెంట్స్ వాళ్ళు. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్తో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.